మరి మిత్రులారా, ఇవాళ మీ ప్రాంతంలో సిసిఐ ఉన్నది, సిమెంట్ ఫ్యాక్టరీ మూత పడ్డది. 10 ఏళ్ళు కేసీఆర్ పట్టించుకోలే, నరేంద్ర మోడీ ఆ పరిశ్రమ తెరవలే. ఇవాళ ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, చాలా మందికి ఉపాధికి, ఇవాళ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ కూడా మీకేమి చేయలే. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. కానీ మన ఆదిలాబాద్కు చేసిందేమీ లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసి మాట ఇచ్చిన పార్టీ, మాట తప్పని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడ్డది. ముఖ్యంగా మిత్రులారా, మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. మా అక్కలీడ మా పెద్దమ్మలు ఉన్నారు. ఆర్టీసీలో ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మగారింటికి వెళ్ళండి, అత్తగారింటికి వెళ్ళండి, లేకపోతే నాగోబా జాతరకి వెళ్ళండి, లేకపోతే భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అందించింది మన ప్రభుత్వం. ఇదే కాదు, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి కట్టెలపై కష్టాల నుంచి ఆడబిడ్డలను బయట పడేయాలని 1200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే పేదవాళ్లకు అందిస్తున్నాం. ఇదే కాదు, పేదవాళ్ళ ఇంటికి కరెంటు ఉచితంగా ఉండాలి. కరెంటు బిల్లులు చూసి మీ కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంటే 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాదు, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద పేదవాళ్ళ వైద్యానికి కార్పొరేట్ హాస్పిటళ్లలో మీరు వెళ్ళి బిల్లులు కడితే, మీరు దవాఖానా నుంచి ఇంటికి రావాలంటే బిల్లు చూస్తే అక్కడనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలతోని పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు పేదవాడికి ఆత్మ గౌరవం. ఇల్లే గ్రామంలో మన గుర్తింపు, మన గౌరవం. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబడాలి అంటే సొంత ఇల్లు ఉండాలి. అందుకే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోటి పేదవాళ్లకు అందించి ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇవాళ ప్రతి పేదవాళ్లకు ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ మన పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి ఇవాళ మన ప్రభుత్వం 30,000 ఉద్యోగ నియామకాలు భర్తీ చేసింది. బలహీన వర్గాల కులగణన చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు బలహీన వర్గాల కులగణన చేస్తుంది? బలహీన వర్గాల కులగణన చేస్తేనే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉంటుంది. మీడియా మిత్రులారా, ఈ దేశంలో కుట్ర జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది. దీనికి ఉదాహరణగా గత కొన్ని రోజులుగా వివరాలన్నిటినీ ప్రజలకు, మీడియా మిత్రులకు వివరించుకుంటూ వస్తున్నా. ఇవాళ మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు, బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి 1881 నుంచి జనాభా లెక్కలు వేయడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలుపెట్టిండ్రు. అక్కడి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్కగట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది. 1881లో మొదలైన ఈ జనాభా లెక్కలు 2021 వరకు, స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం